హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి నేను మష్రూమ్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. కొంచెం చిన్నగా ఉన్నాయి అంటే అట్లనే వదిలేసుకున్నాను నేను మష్రూమ్స్ ని. సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్నాను. అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్. అంతేనండి. దీనికి కావాల్సిన ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అవుతుందండి ఆల్రెడీ. సో హీట్ అవుతున్న ఆయిల్లో మనం ఆనియన్స్ చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ని మంచిగా ఫ్రై చేసుకుందాము. మష్రూమ్స్ అనేది మన బాడీకి చాలా 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 హెల్దీ ఫుడ్. ప్రాపర్ గా కుక్ చేసుకోవాలి. మష్రూమ్స్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయండి. నాకు రీసెంట్ గా తెలిసింది మష్రూమ్స్ లో చాలా టైప్స్ ఉన్నాయని. నేను అనుకున్నాను జస్ట్ నార్మల్ ఈ ప్యాకెట్ మష్రూమ్స్ అండ్ విలేజెస్ లో వచ్చే ఒరిజినల్ మష్రూమ్స్ మాత్రమే నేను థింక్ చేశాను. బట్ కాదు, చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మష్రూమ్స్ లో. ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఓవర్ ఫ్రై అవసరం లేదు మష్రూమ్ కర్రీకి. ఇప్పుడు దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఆల్మోస్ట్ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం. ఆ స్మెల్ పోయే వరకు ఫ్రై అవనిద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మష్రూమ్స్ అనేవి వేసేసుకున్నాం. వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే మరీ లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకున్నాం. మష్రూమ్స్ ఫ్రై చేసి మిక్స్ చేసి మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకున్నాం కదా. 2 minutes లో మనకి వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు, ఎగిరిపోయే వరకు కూడా మనం దీన్ని ఉంచేయాలి. చూసారా వాటర్ ఎంత వస్తుందో? ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. లిడ్ ఓపెన్ చేసి హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. కొంచెం వాటర్ అనేది తొందరగా ఎవాపరేట్ అవుతుంది. బట్ లో ఫ్లేమ్ లో పెట్టి చేశారు అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది మన కుకింగ్ లో. లో, మీడియం, హై ఫ్లేమ్స్ మీద ఉండే ఇవి. నేనైతే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకున్నాను. మీకు ఎమర్జెన్సీ అర్జెంట్ అనుకుంటే హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మష్రూమ్ అనేది చాలా ఫాస్ట్ గా బాయిల్ అయిపోతుంది. వాటర్ అనేది ఈ రకంగా ఎవాపరేట్ అయిపోవాలి. మొత్తం మష్రూమ్స్ లోంచి వచ్చే వాటర్ అంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు టేస్ట్ కి సరిపడే చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అనేది వేసుకున్నాం. అండ్ అలాగే మన మసాలాస్ కూడా వేసేసుకున్నాం. ధనియా పౌడర్, గరం మసాలా అండ్ జీరా పౌడర్. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. హార్డ్లీ 15 minutes లో అయిపోతుంది కర్రీ. దీన్ని మనం కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఆ స్మెల్ అనేది కూడా పోతుంది. మంచి అరోమా వస్తుంది. మీకు ఇలా కావాలి అనుకుంటే ఇలా కూడా మనం ఉంచేసుకోవచ్చు. లేదు మాకు ఇంకొంచెం గ్రేవీ కావాలి, ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నాకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి, సో నేను కొంచెం వాటర్ అనేది పోసుకుంటున్నాను. చాలా తక్కువ వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్స్ లో నుంచి వచ్చే వాటర్ తోనే మష్రూమ్స్ బాయిల్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ వాటర్ దీనికి పట్టదు. నాకు ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది. రైస్ లోకైనా, రోటీలోకైనా, పూరీలో కూడా బాగుంటుంది. నేను రీసెంట్ గా ట్రై చేశాను. పూరీలో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. దేంట్లోకైనా మనం సైడ్ డిష్ గా పెట్టుకొని హ్యాపీగా తినొచ్చు. మష్రూమ్ కూడా మన హెల్త్ కి చాలా చాలా మంచిది కాబట్టి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఓవర్ మసాలా అన్నాం కదా అనేసి ఓవర్ మసాలా అనేది ఉండదు దీంట్లో. లైట్ గా ఉంటుంది.
టేస్ట్గా ఉంటుంది. ఫైనల్ టచ్ కొరియండర్ లీవ్స్. నా దగ్గర కొరియండర్ లీవ్స్ లేదు, సో మీ దగ్గర ఉన్న వాళ్ళు కొరియండర్ లీవ్స్ అనేవి యాడ్ చేసుకోండి. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.